యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నేను ఇక నుండి ఇలాగే రెడీ అవుతుంటాను. ముందులాగా అస్సలు ఉండను. కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలనుకుంటున్నాను. లేదు, నాకు పాత త్రిశూల్ అంటేనే ఇష్టం. అతని పటుపటు మాటలు, అతని హాస్యం, కష్టాలలో ఉన్నవారికి సహాయం చేసే అతని గుణం, అన్నింటిలోనూ నాకు పాత త్రిశూలే బెస్ట్. నువ్వు ఆ ఇంటికి వెళ్ళిన వెంటనే ఇలా మారిపోవటం నాకెందుకు అసలు నచ్చడం లేదు త్రిశూల్. త్రిశూల్, ఏమైంది? ఎంత మాట నో శివాని, నా గుండె పగిలిపోయినట్టు అయిపోయింది. నీకు నచ్చుతుందని ఎంత ఆశ పెట్టుకొని వచ్చానో తెలుసా? అంతా వేస్ట్ అయిపోయింది. నా మొహానికి అద్దాలు ఒకటి. అలా కాదు త్రిశూల్. మాట మాట్లాడకు శివాని. వద్దు, నాకు ఇవన్నీ వద్దు. ఇవేమీ వద్దు నాకు. బాయ్ శివాని. త్రిశూల్, ఈ బ్లేజర్ నా పిల్లకి ఇష్టం లేనప్పుడు ఇది నాకెందుకు? ఇంకా ఇదంతా నాకేం వద్దు. త్రిశూల్, వీణ్ణి చూస్తే ఇప్పుడు బయటకు వస్తున్నాడు. ఇంతసేపు లోపలేం చేశాడు? త్రిశూల్, శివాని, శివాని. హాయ్ త్రివిక్రమ్. ఇప్పుడే త్రిశూల్ వచ్చి వెళ్ళాడు. అందరూ చేరి అతన్ని మార్చేశారు కదా. ఒక రకంగా బానే ఉన్నాడు. అదంతా మోస్ట్లీ మీ ఐడియానే అనుకుంటాను కదా. అనుకున్నాను. ఆ స్టైల్ అంతా మీ టేస్టే కదా. త్రిశూల్ గురించి శివాని దగ్గర ఎలా అడగాలి? త్రివిక్రమ్, ఎందుకేం మాట్లాడట్లేదు? ఏమైంది? శివాని, నిన్నొక విషయం అడగాలి. అడగండి. నా దగ్గర ఎందుకు మొహమాటం మీకు? అలా ఏం కాదు. మరి ఎలా? అది త్రిశూల్ నీకు బాగా క్లోజ్ అనుకుంటా. అవును, నాతో కొంచెం ఎక్కువే మాట్లాడతాడు. అలా అయితే నీకు అన్ని విషయాలు తెలిసే ఉండాలి. అంటే? వాడి లవ్ మ్యాటర్. నీకు అంతా తెలిసి కూడా నా దగ్గర దాచిపెట్టావు కదా. ఎందుకు శివాని ఇలా చేశావు? వీరికి త్రిశూల్ నా వెనుక పడుతున్నదేమని తెలుసుంటుందా? శివాని, మాట్లాడు. నాకెందుకు చెప్పలేదు నువ్వు? త్రివిక్రమ్, నన్ను క్షమించండి. అదేంటంటే నువ్వు చెప్పకపోవడం వల్ల నాకింకా ప్రాబ్లం అవుతుంది తెలుసా. త్రిశూల్ని అడిగితే వాడు ఏమీ చెప్పట్లేదు. నన్ను ఊరికే ఆట పట్టిస్తున్నాడు. ఎందుకు శివాని సైలెంట్గా ఉన్నావు? నాతో ఏమీ చెప్పవా? ఓ, ఇది వాడిచ్చిన ఐడియాయేనా? లేదు త్రివిక్రమ్, అలాంటిదేం లేదు. తను ఎవరిని ఇష్టపడుతున్నాడో నాకు నిజంగా తెలీదు. అబద్ధం చెప్పద్దు శివాని. నీ దగ్గర అన్నీ షేర్ చేసుకుని ఉంటాడు వాడు. త్రివిక్రమ్, అతను గంటకొకలాగా మాట్లాడతాడు. మీకు తెలుసు కదా, ఒక్కోసారి ఏదో హీరోయిన్ని చూపించి కూడా ఈవిడే నా అమ్మాయి అంటుంటాడు. ఇంకోసారి ఇంకెవరిని చూపించి తని నా అమ్మాయి అని అంటుంటాడు. మనం దేన్ని నమ్ముతాం చెప్పండి?
కాదు, వాడెవరినో బాగా ఇష్టపడుతున్నాడు, అది మాత్రం నిజం. నిజంగానే నీకేం తెలీదా? లేదు త్రివిక్రమ్. అవును, అది మీకెందుకు? అది డాడ్ ఎప్పుడూ అడుగుతూ ఉంటారు. మీ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ తెలిసేమో అని. నేను ఎంత అడిగినా చెప్పట్లేదు వాడు. అందుకనే ఒకవేళ నీకేమైనా తెలిసేమో అని. త్రివిక్రమ్, అతను సీరియస్గా లవ్ చేయట్లేదు అనిపిస్తోంది నాకు. దాన్ని ఇక్కడికే వదిలేయండి. అమ్మయ్యా, త్రివిక్రమ్ నా మాట నమ్మేశాడు. హాయ్ రే హాయ్ జాం పండు రోయ్, హాయ్ రే హాయ్ జాం పండు రోయ్, కళ్ళ ముందు కదులుతోంది రో తీయగా ఏ నవ్వురా. హలో మిస్టర్ త్రిశూల్ విజయ్ రాయ్. నాన్న, ఏంట్రా నీ అవతారం? అది ఊరికే అలా పాట పాడుకుంటూ వెళ్తాను నాన్న. నేను అడిగింది అది కాదురా. నువ్వు వేసుకున్న డ్రెస్ ఏంటి, నేను కొనిచ్చిన డ్రెస్ ఏంటి? ఆ డ్రెస్ ఎక్కడుంది? నాన్న, నేను ఇంక ఇలాగే ఉంటాను. ఎందుకురా? డ్రెస్ నచ్చలేదా? నచ్చిందని నువ్వే సెలెక్ట్ చేసుకున్నావు? నేనే ఇష్టంతో సెలెక్ట్ చేసుకున్నాను, కానీ అది తప్పని నాకు ఇప్పుడే అర్థమైంది. మీరు నన్ను దత్తత తీసుకొని కొడుకు స్థానం ఇచ్చుండొచ్చు, కానీ నన్ను పెంచిన తల్లిదండ్రులు వాళ్ళు నన్ను ఎలా పెంచారో నేను అలా ఉండడమే కరెక్ట్. ఎందుకురా? నీకు ఇక్కడ ఏం తక్కువైంది? డబ్బు ఉంది, నీకు కావాల్సిందంతా దొరుకుతుంది. నాకు కావాల్సిందంతా దొరుకుతుందని నేను మారిపోలేనుగా. మారితే నా జీవితానికి అర్థమే ఉండదు. ఎన్ని సంవత్సరాలు వీడిలా ఉన్నాడు, మీ కొడుకైన వెంటనే వీడు మారిపోయాడని అందరూ అనుకుంటారు. అదంతా వద్దు నాన్న. మీరు నాకు కొడుకు స్థానం ఇచ్చారు, దానికంటే భాగ్యం నాకు ఇంకేం ఉంటుంది? దాని ముందు ఈ బట్టలు, ఈ ఆస్తి ఇవేవి పెద్దవి కాదు నాన్న. నాకు మీరెంతో, నన్ను పెంచిన తల్లిదండ్రులు కూడా అంతే. ఇప్పుడు మీరిద్దరూ తూగే తక్కళ్ళు రెండు వైపులా కూర్చొని ఉన్నారు. నేను ఎవరి పక్కన నిలబడ్డా ఒకవైపు తూకం ఎక్కువైపోయి మరోవైపు కిందకు వచ్చేస్తుంది. అది నాకు అస్సలు ఇష్టం లేదు. నాకు ఇద్దరూ సమానంగా ఉండాలి. అందుకే ఇవన్నీ వద్దు నాన్న. నేను ఇంతకుముందు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉంటా. సారీ నాన్న. హోల్డ్ ఆన్. సారీ ఎందుకు చెప్తున్నారా? నా కొడుకు ఇంత తెలుసుకున్నాడు, ఇంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నాడని నాకు చాలా గర్వంగా ఉంది. ఈ ఆలోచన నాది కాదు నాన్న, నన్ను ప్రేమించిన అమ్మాయిది. వాట్? ముందు నాకు ఈ ఆలోచన రాలేదు. నా కళ్ళు తెరిపించింది ఆ అమ్మాయే. నీ అమ్మాయా? అవును. నేను మారడం తనకి నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అని అడిగితే తను చెప్పిన మాటలన్నీ విన్న తర్వాత నాకే అర్థమైంది అదే కరెక్ట్ అని. వెరీ గుడ్. ఈ విషయం విన్నాక నా సంతోషం ఇంకా డబుల్ అవుతుంది. నేను తనని చూడాలరా, ఇప్పుడే తీసుకెళ్ళా. అయ్యో, నేను అప్పుడే చెప్పాను కదా నాన్న, తనని నా అంతటి నేనే తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టేంత వరకు మీరేం అడగకూడదు అని. ఒరే పుణ్యాత్ముడా, ఒక ఫోటో అయినా చూపించరా? లేదు 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 లేదు, తనని నేనే తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను. అప్పటి వరకు మీరు నన్ను అడగకూడదు, నేను మీకు చూపించను. బాయ్. ఎస్ సార్. బ్రో బ్రో, ఏంటిది? సూటు బూటు వేసుకొని గర్ల్ ఫ్రెండ్ మీట్ అవుతానన్నా, ఎందుకు వెళ్ళలేదా? ఎవరు చెప్పారు వెళ్ళలేదని? అంటే అంటే నేను వెళ్ళడం అయింది, నేను వేసుకున్న బట్టలు తనకి నచ్చకపోవడం కూడా అయింది. నువ్వు గర్ల్ ఫ్రెండ్ని కలిసి వచ్చావా? ఎప్పుడు, ఎక్కడ? తన ఇంట్లోనే. అంటే తన ఇంటి దగ్గర ఉండే కాఫీ షాప్లో. కాఫీ షాపా? కాఫీ షాప్లో ఒకే కప్లో కాఫీ పోసుకుని ఇద్దరం తాగుతూ మాట్లాడుకున్నాం. అబద్ధం చెప్పకు త్రిశూల్, నువ్వు ఎక్కడికి వెళ్ళలేదని నాకు తెలుసు. బ్రో, మీకెలా తెలుసు? మీరేమన్నా నా వెనక వచ్చారా? నో నో నో, ఇంటి నుండి వెళ్ళి ఎక్కువసేపు అవ్వలేదు కదా, అందుకనే అడిగాను. బ్రో, మాదొక రకంగా 5G స్పీడ్. బ్రో, ఇంకో విషయం, మీరిచ్చిన ఐడియా ఉందే పెద్ద ఫ్లాప్. నేను అలా బట్టలు వేసుకుని వెళ్ళానా, అది తనకి అస్సలు నచ్చలేదు. వేస్ట్ అయింది బ్రో. అంటే
బ్రో అంటే మీరు ఇచ్చిన ఐడియా వేస్ట్ అయింది అంటున్నాను బ్రో. బ్రో నేను అలా డ్రెస్ వేసుకోవడం తనకి నచ్చదంట. పాపం మీరేమో. నేను పాపమా? ఎందుకు? ముందు ముందు తెలుస్తుంది. వాట్? ఏం లేదు అంతా దేవుడి లీల. బాయ్ బ్రో. రై త్రిశూల్, నీకేం కావాలో అది చేసుకో. నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరో వీలైనంత తొందరగా తెలుసుకొని దాని కథని పూర్తి చేస్తా. నిన్ను కూడా ఈ ఇంటి నుండి బయటికి గెంటేస్తా. ఈరోజు అమావాస్య నా దృష్టిలో విశేషమైన రోజు. ఈరోజు నాగమణి నుండి విశేషమైన శక్తి బయటకు వస్తుంది. ఆ శక్తి బ్రహ్మ ముహూర్తంలో నా దేహంలోకి చేరితే నేను అనుకున్నదంతా సాధ్యం చేయొచ్చు. ఆదిశేషుని వెతకడానికి త్రిశూల్ సహాయం కూడా అవసరం లేదు. నేనే వెతికి వాడి పని ముగించేస్తాను. నందిషా, నందిషా! పిలిచారా అయ్యగారు? ఈరోజు రాత్రి బయటికి వెళ్ళాలి, గుర్తుంది కదా? గుర్తుంది అయ్యగారు. ఈరోజు అమావాస్య. నాగమణిని చూడడానికి గుహ దగ్గరకు వెళ్ళాలి. నాగమణిని చూడడానికి గుహ దగ్గరికి కాదు నందిషా, వేరే దగ్గరికి. వేరే దగ్గరకా? నాగమణి గుహ? నాగమణి ఆ గుహలో లేదు నందిషా, దాన్ని వేరే దగ్గరికి షిఫ్ట్ చేశాను. ఎప్పుడు అయ్యగారు? నాకు చెప్పనే లేదు. అమృత నాగమణి వెంట పడింది. తన నుండి నాగమణిని కాపాడుకోవాల్సి ఉండింది. దానికి ఒక సురక్షితమైన స్థలం కావాలి. అందుకే వేరే దగ్గరికి మార్చాను. నీకు ఈ విషయాన్ని అప్పుడే చెప్పాలనుకున్నాను నందిషా, కానీ పనిలో పడి మర్చిపోయాను. పర్వాలేదు అయ్యగారు, ఏదేమైనా నాగమణి సురక్షితంగా ఉంది, అది చాలు నాకు. ఇక నుండి అది సెక్యూర్గానే ఉంటుంది, దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. నేను ఇంట్లో ఏదైనా చెప్పొస్తాను, వెళ్దాం. సరే. ఆ నాగమణి శక్తి చేరడానికే వెయిట్ చేస్తున్నాను. ఒక్కసారి ఆ నాగమణి శక్తి నా లోపలికి ప్రవేశిస్తే నన్ను ఆపే వాళ్లే ఉండరు. ఆదిశేషకి పూర్వజన్మ జ్ఞాపకాలు గుర్తుకు రాకపోవటం నన్ను చాలా బాధకి గురి చేస్తుంది నాగమాత. నేను ఇప్పుడు కూడా ఏమీ చేయకుండా కామ్గా కూర్చుంటే ఆదిశేషని కోల్పోతాను అన్న భయం వేస్తోంది నాకు. అలాగైతే మరి మనం ఇప్పుడు ఏం చేద్దాం శివాని? నేను త్రివిక్రమ్కి నాగలోకం యొక్క అన్ని సత్యాలను చెప్పేసి ఆదిశేషుడి పునర్జన్మ నువ్వేనే అతనికి చెప్పేస్తాను. వద్దు శివాని. లేదు నాగమాత, ఈసారి నన్ను ఆపడానికి ప్రయత్నం చేయకండి. నేను నా నిర్ణయానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి నన్ను ఆశీర్వదించండి. శివాని! గురుదేవా, మీరు లేనందున నాకు దిక్కు తోచకుండా పోయింది. భూలోకంలో నాకు ఆదిశేషకి మధ్య పెరుగుతున్న గుహ చాలా లోతుగా వెళ్తోంది. మీకు నేను చాలా విషయాలను చెప్పుకోవాలి గురుదేవా. ఆ విషయాన్ని తర్వాత చర్చిద్దాం శివాని. ఇప్పుడు నీ నుండి ఒక కార్యక్రమం జరగాలి. ఏమిటది గురుదేవా? ఈ రోజు కటిక అమావాస్య. నాగమణి నుండి విశేషమైన శక్తి బయటికి వచ్చే రోజు. ఈ శక్తిని మనం దక్కించుకుంటే అనుకున్నదంతా పూర్తవుతుంది శివాని. గురుదేవా, కానీ నాగమణి ఇప్పుడు మన దగ్గర లేదు కదా, దాని శక్తి దుష్టుల పాలవుతుంది శివాని. అంటే ఈ రోజు మనం నాగమణి నుండి బయటికి వచ్చే శక్తిని ఎలాగైనా దుష్టులకు చేరకుండా ఆపాలి. అది సాధ్యం కాకపోతే ఇంకెప్పటికీ మనం వారి నుండి నాగమణ్ణి తీసుకోవడానికి సాధ్యం కాదు. ఏమిటిది గురుదేవా? ఆ శక్తిని మనం ఎలా ఆపగలుగుతాం? మనకింకా ఆ దుష్టుల సులువే దొరకలేదు. దానికోసమే నేను తపస్సును ముగించుకొని మరలా వచ్చాను. అంటే
ఆ దుష్టుల జాడ మీకు దొరికిందా గురుదేవా? లేదు. ఆ దుష్టులకి నాగమణి యొక్క శక్తి దక్కకుండా ఆపడానికి మనకొక మార్గం దొరికింది. ఏమిటి ఆ దారి? ఆదిశేష. ఆదిశేషనా? అవును, నీ ఆదిశేషుతో సకలం సాధ్యమే అవుతుంది. ఆదిశేష ఈ మంత్రాన్ని పఠించడం వల్ల సమస్యకి పరిహారం దొరుకుతుంది అంటే నేనిప్పుడే తన దగ్గరికి వెళ్ళి ఈ మంత్రాన్ని పఠించమని చెప్పేస్తాను. తొందరపడకు శివాలి. ఇది అంత సులభమైన పని కాదు. ఈ మంత్రజపం మన వృక్షంలో ఉన్న శివుడి గుడిలోనే జరగాలి. అది కూడా బ్రహ్మ ముహూర్తంలోనే జరగాలి. అప్పుడు మాత్రమే కార్యసిద్ధి జరుగుతుంది. కానీ దీనివల్ల నా ఆదిశేషకి ఎలాంటి ఇబ్బంది అయితే కలగదు కదా? లేదు, దీనివల్ల నీ ఆదిశేషుడు నీకు సంపూర్ణంగా దక్కుతాడు. మంత్రజపం జరుగుతున్నప్పుడే నాగలోకంలోని అన్ని జ్ఞాపకాలు ఆదిశేషునికి గుర్తొస్తాయి. నాగమణి నుండి బయటికి వచ్చే శక్తి దుష్టుల దేహాన్ని చేరకుండా నీ ఆదిశేషుడికి చేరుతుంది. గురుదేవా, మీరు చెప్తున్నది సత్యమేనా? నా ఆదిశేషుడికి నాగలోక అన్ని జ్ఞాపకాలు మరలి గుర్తుకొస్తాయా? ఖచ్చితముగా. నాగమణి యొక్క శక్తి ఇతని దేహం చేరిన తరువాత మీ ఇద్దరు ఐక్యం అవుతారు. మీ ఇద్దరి ప్రేమ మరలా పుట్టుకొని వచ్చి నాగలోకం యొక్క యువరాజు యువరాణిలాగా మారుతారు. నీ 23 సంవత్సరాల కల నిజమయ్యే సమయం ఇది. గురుదేవా, మీరు చెప్పినట్టు జరిగితే అంతే చాలు. ఆలోచించకు, అంతా పరమేశ్వరుడి దయ. నీ ఆదిశేషునికి అన్నీ గుర్తుకొచ్చిన తరువాత తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. అతనిని చంపి నాగమణ్ణి దొంగిలించిన వాడి ముఖం స్పష్టంగా కనిపిస్తుంది. ఆశీర్వదించండి గురుదేవా. నేను ఆదిశేషుడిని మరలి నాగలోకానికి తీసుకువస్తాను. సిద్ధిరస్తు. వెళ్ళిరా. ఈ రోజు నా ఆదిశేషకి పాత జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొచ్చే రోజు. ఈ రోజు నా ఆదిశేష నాకు సంపూర్ణంగా దక్కే రోజు సుందరి. గురుదేవ చెప్పినట్టే అతన్ని ఈ రోజు రాత్రి వృక్షవనానికి తీసుకువెళ్లి ఆ పుస్తకంలో ఉన్న మంత్రాన్ని పఠించమని చెప్తాను. అప్పుడు త్రివిక్రమ్కి పాతవన్నీ గుర్తొచ్చేస్తాయి. పూర్వజన్మలో నా నుండి దూరమైన ఆదిశేషుని ఈ జన్మలో నేను చేరుకుంటాను సుందరి. మేమిద్దరం ఒకటవుతాం సుందరి. మేమిద్దరం ఈ రోజు ఒకటవుతాం. త్రివిక్రమ్కి ఇప్పుడే ఫోన్ చేస్తాను. రాత్రి దేవస్థానానికి వెళ్ళటానికి తయారవ్వమని చెప్తాను. హలో శివాని. హలో త్రివిక్రమ్, ఎక్కడున్నారు? ఇక్కడే ఇంటి దగ్గర. ఈరోజు రాత్రి నా కోసం కొంచెం బయటికి రాగలరా? ష్యూర్, వై నాట్. ఏంటి, ఎక్కడికైనా బయటికి డిన్నర్కి వెళ్ళే ప్లానా? లేదు, అది రాత్రి దేవస్థానానికి వెళ్ళాలి. టెంపులా? నీ ఎక్సైట్మెంట్ చూసి ఏదో రెస్టారెంట్కి వెళ్దాం అంటావేమో అనుకుంటే టెంపుల్ అంటున్నావేంటి నువ్వు? చాలా ముఖ్యమైన పనుంది త్రివిక్రమ్, నా కోసం ప్లీజ్. ఓకే. అదే త్రివిక్రమ్, ఈరోజు దేవస్థానంలో ఒక ముఖ్యమైన పూజ ఉంది. త్రివిక్రమ్, ఈరోజు నేను మీకు చెప్పాల్సింది చాలా ఉంది. మీరు కూడా చాలా తెలుసుకోవాలి. ఈ రోజు నుండి మీ జీవితం మారిపోతుంది త్రివిక్రమ్. రియలీ? ఏంటది? రాత్రి మీకే అంత తెలుస్తుంది. అప్పటి వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం చేయకండి. ష్యూర్.
ఆదిశేష